సంసార సారం భుజగేంద్రహారం. హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఫామ్ రుచులు. ఇది మనందరి ఇంటి వంట. ఈ వీడియోలో మనం చూసేది ఏంటంటే ఉసిరికాయతో చేసే తురుము పచ్చడి కానీ తక్కువ పచ్చడి కానీ ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ ఉసిరికాయ వల్ల లాభాలు చాలా ఉన్నాయండి. దీంట్లో సి విటమిన్ ఫుల్గా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుందంట, లివర్ ఫంక్షనింగ్ బాగా ఎయిడ్ చేస్తుంది, విజన్ ఇంప్రూవ్ చేస్తుంది, కిడ్నీస్ ఫిల్టరేషన్ బాగా చేస్తుంది, సో హార్ట్ డిసీజ్ని అరికడుతుంది. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరికాయ వల్ల. సో మనకి ఆమ్లా అని కూడా అంటారు దీన్ని. సి విటమిన్ కూడా బాగుంటుంది. మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈ ఉసిరికాయ ఫుల్గా అట్లా వేసి చేసేవాళ్ళు పచ్చడి, నిలవ ఉండే పచ్చడి. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ తురుగుతున్నాం దీన్ని. మన కొబ్బరి నీటి ఎలా తురుగుతామో, క్యారెట్ ఎలా తురుగుతామో అలానే ఉసిరికాయ తురుగుతున్నాం ఇక్కడ. ఈ విధంగా తురిమినాక దీన్ని మనం పచ్చడి చేస్తాం అనమాట. అప్పుడు చాలా బాగా అబ్జార్బ్ అయిపోయి కారంలో ఉప్పులు అది టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో మనకు కావాల్సిన ఐటమ్స్ దీంట్లో మెంతులు, ఆవాలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర. ఆవాలు 2 స్పూన్లు అయితే మెంతులు 1.5 స్పూను, జీలకర్ర 1 స్పూను, చిన్నుల్లిపాయలు ఒక 8 పాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్నాను. లాస్ట్లో మనం యాడ్ చేస్తాం ఈ పచ్చడి అయినాక. సో ఇక్కడ మనకు కావాల్సిన పదార్థాలు చూసుకుంటే గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె తీసుకున్నాను, నిమ్మరసం తీసుకున్నాను, ఉప్పు, కారం తగినంత, పసుపు. ఉప్పు కారం కొంచెం మీకు ఎంత కావాలో అంత దాంట్లో వేసుకోవచ్చు. తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం, ఇబ్బంది లేదు. పచ్చడి రెడీ అయినా కూడా తక్కువ అనిపించినా కూడా, ఎక్కువైతేనే బాగుంటుంది మళ్ళీ. సో ఇక్కడ మనం ఈ మెంతుల్ని, ఈ ఆవాళ్ళు, జీలకర్ర వీటిని కొంచెం లైట్గా వేయిస్తున్నాను, దూరగా వేయిస్తున్నా. మరి ఎక్కువ వేయించక్కర్లేదు, లైట్గా వేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా బాండీలో వేయించినాక మనం దీన్ని మిక్సీలో పొడి చేసుకుంటాం. వీటిని మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఇక్కడ ఏం వేసాను నేను? మెంతులు, జీలకర్ర, ఆవాలు. తర్వాత కడాయిలో నూనె తీసుకొని మన వేరుశనగ నూనె దాన్ని కొంచెం వేడి చేస్తున్నాను బాగా. నూనె వేడైనాక కొంచెం మళ్ళీ దీంట్లో ఒక ఎండుమిరపకాయలు కలుపుతున్నాను. ఎండుమిరపకాయలు, చిన్నుల్లిపాయలు ఇక్కడ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చిన్నుల్లిపాయలు వేసినాక, ఎండుమిరపకాయలు వేసినాక కొంచెం ఇంగు వేస్తున్నాను టేస్ట్ కోసం. కొంతసేపు నూనెలో ఈ పదార్థాలన్నింటినీ కొంచెం తిప్పుకుంటూ ఉందాం ఇట్లా. సో మనం మొత్తం 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి. ఇక్కడ ఈ తురిమే ముందల ఉసిరికాయలు నేను ఏం చేశానంటే కొంచెం నీట్గా కడిగేసి గుడ్డతో తుడిచేసి ఆరబెట్టా పక్కన. కొంతసేపు ఆరబెట్టడం వల్ల తడి ఏమన్నా కూడా మొత్తం పోతుందన్నమాట. సో పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఈ వేడి చేసినాక తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మెంతులు, ఆవాలు, ఆ పొడిని కదా, ఆ పొడిని కూడా దీంట్లో కొద్దిగా కలిపాను. తర్వాత కొద్దిగా మనం కరివేపాకు బాగా వేగేంత వరకు దీంట్లో వేడి చేయాలి. కరివేపాకు బాగా వేగితే మనకి బాగుంటుంది. సో కొద్దిగా ఇప్పుడు ఏం చేస్తానంటే అన్నీ వేగినాక ఈ తురుము అయితే ఏదుందో ఉసిరికాయ తురుము దాన్ని ఈ బాండీలో వేస్తున్నాను. బాండీలో వేసి కొంచెం దూరగా వేయించుకుంటాం అనమాట. కొద్దిగా వేసి వేగనివ్వాలి బాగా. సో ఎప్పుడైనా మనకి మార్కెట్లో ఏ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి, ఆ సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటబుల్స్ అయినా కూడా, సపోటా కానీ, బత్తాయి కానీ, ఆరెంజ్ కానీ, పుచ్చకాయలు కానీ, అప్పుడు ఆ ఫ్రూట్స్ తెచ్చుకొని తినడం మంచిది. అదేవిధంగా మనకు ఉసిరికాయలు కూడా ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి మార్కెట్లో, మనకు దొరుకుతున్నాయి. సో ఉసిరికాయకు సంబంధించిన ఏ ఐటమ్స్ అన్నా కానీ ఇప్పుడు చేసుకుంటాం మంచిది. సో ఇది కొంచెం వేగినాక కొంచెం దీంట్లో మళ్ళీ పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు దొరుకుతాయి ఉసిరికాయలు. సో ఇది చేసినా మనం ఈ 3 నెలలు చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా నేను ఆ తురుములో మళ్ళీ ఈ పసుపుని కొంచెం తిప్పుతున్నాను, కొంచెం వేడికే వరకు. కొంచెం వేగినాక మళ్ళీ తర్వాత కొంచెం కారం వేస్తాను, మళ్ళీ ఉప్పు వేస్తాను. ఉప్పు కారం వేసి మళ్ళీ కొంచెం వేయిస్తా ఉన్నాను. ఉప్పు మీకు ఒక 1/2 గ్లాసు ప్లస్ కారం ఒక 1/2 గ్లాసు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. సో మరీ ఎక్కువసేపు ఏం వేగనేయక్కర్లేదండి, కొంచెం లైట్గా వేగితే చాలు. అంతా కలిగి తిప్పాలి బాగా వేగేటప్పుడు. ఈ సంవత్సరం 2025 2+2+5 9. ఈ 9 నెంబర్ వల్ల అందరికీ ఈ ఇయర్ చాలా లక్ తీసుకొస్తుందని మా ఫామ్ రుచులు కోరుకుంటుంది. ఎవరికైనా మీ చూపించే ఐటమ్స్ కావాలంటే ఇక్కడ నేను పెట్టిన నెంబర్కి వాట్సాప్ చేస్తే డెఫినెట్గా మీకు నేను పంపించగలుగుతాను. సో ఈ విధంగా మనం ఒక 15 నిమిషాలు ఉంచినాక దాన్ని దించేసి కొంచెం నిమ్మరసం కలుపుకుంటాం. నిమ్మరసం కలుపుకోవడంలో వగర అనేది ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇది రెడీ అయినాక మనం 2 రోజులు బయట పెట్టి బాగా ఊరినాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 1 year వరకు తినచ్చు. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.